మనం ఎప్పుడు ఆనందంగా ఉంటామయ్యా? మనకున్న కష్టాలు, బాధలు ఏ నిమిషంలో మర్చిపోతామయ్యా? ఎవరి ముందు మర్చిపోతామయ్యా అంటే, ఒక్క సద్గురువు పాదాల చెంత ఉన్నప్పుడు, సద్గురువు నీడలో ఉన్నప్పుడు, సద్గురువు చల్లని చూపు పడినప్పుడు, ఆయనతో తిరుగుతున్న ప్రతి ఒక్క నిమిషము కూడా మనకున్న బాధలు, కష్టాలు మర్చిపోయి ఆనందంగా ఉంటాము. సద్గురువు ఒక జ్యోతి స్వరూపము. ఆయన కాలుతూ వెలుగునిస్తాడు. బ్రహ్మ తలరాతను రాస్తే ఆ తలరాతను మార్చే ఒకే ఒక్కడు ఆ సద్గురువు మాత్రమే. ఆయన చల్లని చూపు పడిన చోటల్లా కూడా, పడిన వ్యక్తులల్లా కూడా సంతోషంతో ఉంటాడు. అలాంటి సద్గురు స్వరూపమే రామచంద్ర నాయన. ఆయన కాశీనాయన ఆశ్రమాలకు వచ్చినప్పుడల్లా కూడా మహాత్మకుడికి అందరూ కూడా సంతోషంతో ఉంటారు. వాళ్ళకున్న బాధలన్నీ, కష్టాలన్నీ కూడా ఒక్క నిమిషంలో మటుమాయం అయిపోతాయి ఆయన చూడగానే. ఆయనే సద్గురు రామచంద్ర.